హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ మనకి ఒంటికి అద్దినట్టు రావాలి అంటే ఏం టిప్స్ పాటిస్తే మనకి బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అన్నీ రెడీ చేసేస్తున్నాను. ఈ మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు చేసేదే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ పాటించారంటే మాత్రము బ్లౌజ్ మీకు మెడ దగ్గర అద్దినట్టు, చంక దగ్గర ముడతలు లేకుండా నీట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్టు మనము షేప్ పట్టి జాయిన్ చేసుకుంటాం కదా, ఆ గీత దగ్గర నుంచి ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఒకసారి కొలత చూసుకోవాలి. మెడ దగ్గర కూడా ఈ విధంగా కొలత చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దానికి గీత గీసేసుకొని అదేవిధంగా రౌండ్ షేప్లో ఈ ఎక్స్ట్రా దాన్ని ఒక కుట్టేసేసుకొని దాన్ని మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసేసి దాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత ఉందో అంత. ఈ విధంగా మీరు కట్ చేసినందువల్ల మీకు కొలతలకు ఎక్కడా పొరపాటు అనేది రాదు. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు పైన కూడా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక కుట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఎంత ఉందో మనకి ఇక్కడైతే సరిపోయింది. అది మనము పైపింగ్ వేసామంటే సరిపోద్ది. అదేవిధంగా ఈ ముందర మెడ కొలత చూసుకోవాలి. మనకి కుట్లోకి బాను కొంచెం ఉంటే సరిపోద్ది అనమాట. ఈ ఎక్స్ట్రా దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కటింగ్లో కట్ చేసినా కూడా సరే, వాటం చూసారా, వాటం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే భుజం దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేదానికోసము భుజం పక్కకు వాటం ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా కాజాపట్టి సైడ్ కూడా ఈ విధంగా కొలత చూసుకునేసి ఈ ఎక్స్ట్రా దానికి ఒక స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుందా లేదా అని నేను క్రేయాన్ తగ్గిసానండి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి కరెక్ట్గా చూసుకున్నాం కదా, దాన్ని కొలత చూసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయాలి. ఇప్పుడు మనము కాజాపట్టి సైజ్ చూసుకొని దానికి ఎక్స్ట్రా ఉన్నదాన్ని మాత్రం కట్ చేయకూడదు. ఉక్సు పట్టీకి పెట్టుకొని ఉక్సు పట్టి కొలత మనం కరెక్ట్గా చూసుకోవాలి. దానికి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కుట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఉక్సు పట్టి మనకి మెయిన్. దాని కొలత చూసుకొని దాన్ని ఆది పెట్టుకొని దీనికి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా మీకు ఇప్పుడు చెప్పాను కదా, భుజం పక్కకి వాటం ఉండేటట్టు కట్ చేసుకోవాలి. దీని కొలత చూసుకొని కుట్లోకి సరిపడే అంత ఉండించుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అలాగే నడుం లూజ్ కోసము ఫ్రంట్ పార్ట్ది ఉక్సు పట్టి సైడ్ది ఉక్సు పట్టి సైడు, కాజాపట్టి సైడ్ది కాజాపట్టి సైడ్కి ఈ విధంగా డాట్ అనేది ఇచ్చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ పార్ట్ సైడ్ కొలత ఎంత ఉందో చూసుకునేసి ఇలాగా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ ఎలాగైతే పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటాం అనుకోవద్దండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ టిప్ కూడా తెలుస్తుంది. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి చూసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం సాగు ఉంటాయి కదా, ఇలాగ కరెక్ట్గా పెట్టుకునేసి ఇక్కడ కరెక్ట్గా మనం ఎలాగైతే గీసామో ఇప్పుడు కొంచెం భుజం పక్కకు వాటం ఉండేటట్టు ఈ విధంగా కొంచెం అనేది క్రాస్ తీయాలి. ఇలాగ కొంచెమే. ఇప్పుడు మనము బ్లౌజ్ జాయింట్ చేసామంటే పర్ఫెక్ట్గా గుద్దినట్టు కంపల్సరీ రావాల్సిందే. నేను చెప్పాను కదా, నా బ్లౌజ్ కటింగ్లో ఎప్పుడైనా చెప్తానండి, నేను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మాత్రమే నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీస్తాను. ఎందుకంటే హ్యాండ్స్ మనం లైనింగ్కి బ్లౌజ్ పీస్ జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు. ఇప్పుడు దీన్ని మనము ఒక స్టిచ్ చేసేసుకొని కదలకుండా ఉండడం కోసము ఒకసారి ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలాగా పెట్టి చూసుకొని
చంక దగ్గర హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడా ఒక స్టిచ్ వేసేసుకొని దానికి కూడా హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఇలాగ మళ్ళించుకునేసి ఈ చివర్లో కొంచెం ఇలాగా కట్ చేసేసామంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసేదానికోసము ఫ్రంట్ పార్ట్ రెండు ఇలాగ పెట్టుకోవాలి. ఒకదానికి ఎదురుగా వస్తుందా లేదో చూసుకొని అప్పుడు మనం జాయింటింగ్ అనేది చేయాలి. ఇలాగ దీనికి 2 కుట్లు వేసుకునేసి ఆ పై పక్క కూడా ఇంకొక కుట్టు వేసేసామంటే లోపల గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 3 కుట్లు అనేది వేస్తానండి నేను, చివర్లో లేసుకొని పోకుండా పీసులు రాకుండా. చూసారా ఇప్పుడు భుజాలు జారుతున్నట్టు మనకి ఈ స్టిచ్చింగ్లోనే తెలిసిపోద్ది అనమాట. భుజంకి కతక్కన అద్దినట్టు వస్తుంది ఈ బ్లౌజు అని. ఇప్పుడు ఆ చివర్లో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కువేం రాలేదండి, నాకు లైట్గానే వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందో చూసుకొని మనం లోతు తీసిన సైడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టుకొని భుజం మీద కుట్టు మనం ఈ హ్యాండ్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఒక టక్ ఇచ్చుకొని ఉన్నాం కదా, అక్కడ 2 కరెక్ట్గా పెట్టుకొని బ్యాక్ సైడ్కి జాయిన్ చేయాలి. ఇది ఒకసారి చూసుకోవాలండి, ఇందాక చూపించడం మర్చిపోయాను. ఈ 2 ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని మనం హ్యాండ్ జాయింట్ అనేది చేయాలి. బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత అదే విధంగానే ఇటు పక్కకు తిప్పుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేయాలి. మీరు ఈ విధంగా నేను చెప్పిన ఈ టిప్స్ పాటించి ఒక బ్లౌజ్ కుట్టి చూడండి. మీరు బయట వాళ్ళకి కుట్టాలన్నా కూడా ఒంటికి అద్దినట్టుగా నీట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇంకా బయట ఇమ్మన్నా ఎవరు బ్లౌజులు మీ దగ్గరే, ఎంత లేట్ అయినా మీ దగ్గరే కుట్టించుకుంటారు. ఇప్పుడు ఇలాగా హ్యాండ్ జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మనం పెట్టి చూసుకోవాలి ఇలాగ కరెక్ట్గా. ఇప్పుడు సరిపోయాయా లేదా, కరెక్ట్ సరిపోయాయి అంటే ఇంకొక స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్కి. మనం జాయిన్ చేయడం కోసము ఇప్పుడు పెట్టిన డాట్స్ ఒకటి ఇక్కడికి ఇంకొకటి ఇక్కడికి వచ్చింది. మనం జాయిన్ చేసేటప్పుడు దాని సెంటర్కి సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం కుట్టిన బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉంటాయి. దీనికి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఒక స్టిచ్చే కదా ఇప్పుడు హ్యాండ్ జాయింట్కి వేసాను, ఇంకొక స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు కింద సైడు ఇందాక చూపించినట్టు ఇలాగ పెట్టుకొని రెండిటికి డాట్స్కి మధ్యలో సెంటర్కి ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పక్క ఆది బ్లౌజ్ తీసుకొనేసి ఉక్సు పట్టి సైడు ఉండే హ్యాండ్ సైడ్ కొలత మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఉక్సు పట్టి సైడు, కాజా పట్టి సైడు మాత్రమే కొలత తీసుకోవాలి. ఈ భుజం దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు ఇలాగా. ఇప్పుడు ఈ 2 కరెక్ట్గా పెట్టుకునేసి మనం టక్కి అక్కడ ఇచ్చుకున్నాము డాటు, అక్కడి నుంచి ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఈ కుట్లు 2 పైకి ఉండాలి. కింద సైడ్ కూడా పైకి ఉండేటట్టు చూసుకొని ఈ స్టిచ్ అనేది పడాలి. ఇప్పుడు ఈ కింద సైడు మనం ఎలాగో టక్ ఇచ్చేస్తున్నాము, దాంట్లో కలిపేయాలి. చూసారా హ్యాండ్ జాయింట్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మీకు ప్లస్ గుర్తు కూడా ఈ విధంగా గాన టిప్స్ పాటించి మీరు కుట్టారంటే చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో.
ఇప్పుడు దీనికి సైడు ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసేసుకొని, ఇప్పుడు ఒక కుట్టు వేసేసాం కదా, ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకొని చివరికి ఇంకొక కుట్టు వేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ చివరికి ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా కుట్లు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కూడా కట్ చేసేసాను. చూసారు కదా, ఎక్కడ ముడతలు అనేది రాకుండా మీకు నీట్ ఫినిషింగ్ అనేది వేసుకుంటే మీరు ఒంటికి అద్దినట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఒకసారి హ్యాండ్ లూజు, చంక లూజు చూసేసుకుని, అలాగే ఇప్పుడు నేను మీకు కింద మనం డాట్స్ ఇచ్చుకున్న దానికి మార్చాను కదా, అది కూడా మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం నడుము లూజ్ బట్టి. అలాగే 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒకసారి మెడ కొలత చూసుకుందాము. చూసారా, దీని కుట్టు వచ్చేసి బ్లౌజ్ది, ఆది బ్లౌజ్ది కొంచెం పైకి ఉంది, ఇది కొంచెం కిందకు ఉంది. ఇప్పుడు మనం మెడ పట్టి వేసేస్తాం కదా, దీనికి పైపింగ్ పెడతానమాట. ఆ పైపింగ్ పెడితే ఆ కొంచెం కూడా కరెక్ట్గా సరిపోద్ది. అదే మనకి కాటన్ బ్లౌజులు అనుకోండి, ఇప్పుడు ఎంత తక్కువ వచ్చిందో అంత తక్కువ ఉండేటట్టు, మెడ పీస్ వేసిన తర్వాత అంత తక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే మనకి అవి మామూలు బ్లౌజులు సాగుతాయి అన్నమాట. అలాగ సాగకుండా కరెక్ట్గా సరిపోద్ది. ఈ విధంగా నడుము కొలత కూడా మొత్తం పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ తేడా లేకుండా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత. చూసారా, ఈ విధంగా నడుము లూజు కరెక్ట్గా సరిపోయింది. దీనికి మెడ పీస్ వేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్గా బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఒకసారి నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.